పిలిచారు కదా, రామా రామా మహాబాహో అని పిలిచారు. ఎందుకు రామ రామ రెండు మాటలు అనడం ఎందుకు అంటే, ఇందులో మీరు ఒక గొప్ప దర్శనం. అసలు ఆదిత్య హృదయం ఏమి ఆదిత్య హృదయం అండి? దాన్ని గురువుల దగ్గర ఉపదేశం పొంది అందులో రహస్యం ఏమిటో తెలుసుకుని ఆదిత్య హృదయం చేస్తే అది కవచం కట్టేసుకున్నట్టే. ఇంకా అందుకే అందులో అంటారు రామ రామ మహాబాహో, రెండు మాటలు రామా రామా అండం ఎందుకు అంటే, తండ్రికి కొడుకు మీద చాలా ప్రీతి ఉంటుంది, వాత్సల్యం కొడుకంటే. అందుకని ఏం చేస్తాను, మా అబ్బాయికి నేను ఏదైనా చాలా అకస్మాత్తుగా చెప్పవలసి వచ్చింది అనుకోండి, మామూలుగా ఒక్కసారి పిలవను, ఒరే షణ్ముఖ షణ్ముఖ ఇలారా అంటాను. రెండు మాటలు పిలవడంలో వాత్సల్యం బయటపడుతుంది. నా బిడ్డడు కనుక, నా బిడ్డని నేను రక్షించుకోవాలి కనుక, వాడికి తొందరగా ఈ మాట చెప్పేయాలి కనుక, ఒరే షణ్ముఖ షణ్ముఖ ఇలారా అంటాను. అలా రామ రామ మహాబాహో, ఎన్ని బాహువులు చెప్పలేదు. మహాబాహో, నువ్వు సామాన్యుడివి కావు రామా, నరుడిగా నటిస్తున్నావు. నువ్వు శ్రీ మహావిష్ణువువి. నీ చేతుల చేత సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, నువ్వు ఈ లోకములన్నిటినీ రక్షించగలిగిన వాడివి, అంతటా వ్యాపించిన వాడివి. ఇవాళ నరుడిగా ఉన్నావు. ఏమిటి నువ్వు నీ రెండు చేతులతో ఉన్నావు కనుక నువ్వు బెంగ పెట్టుకున్నావా? నరుడిగా ఉండి రావణుడిని చంపడం ఎలా అని ఎందుకు బెంగ పెట్టుకోవడం? రావణుడికి 20 చేతులు ఉన్నాయి. 20 చేతులతో వాడు ఆయుధ ప్రయోగం చేస్తున్నాడు. 10 తలకాయలు ఉన్నాయి. రామా, వాడికి ఎన్ని చేతులుంటే వాడికి కావాలి? నువ్వు మహాబాహో, నువ్వు శ్రీ మహావిష్ణువువి. అందుకని నీ బాహువులు లోకరక్షణ కోసమని ఉన్నటువంటి బాహువులు. అందుకని కదా ప్రతిజ్ఞ చేసి వచ్చావు ఈ లోకంలోకి. అటువంటి వాడివి నువ్వు బెంగ పెట్టుకుంటావేంటి? అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. చాలా రహస్యాన్ని చెప్తున్నాను రామా అంటే ఉపదేశం చేస్తున్నారు. ఉపదేశం చేసినప్పుడు రహస్యంగా చేస్తారు. శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి. ఒక గురువుకుంటుంది ఈ ఆర్తి, ఒక తండ్రికి ఉంటుంది ఈ ఆర్తి. అందుకే అగస్త్య మహర్షి అన్నారు, ఇది విను, ఎంత ధైర్యమో చూడండి. చెప్పేటప్పుడు చెయ్యగానే ఏమో నేను చెప్పలేనండి, మరి శక్తిని ఇస్తుందో ఇవ్వదో అన్నవాడు గురువు కాడు. నేను అది ఉపదేశం చేస్తాను, రక్షించి తీరుతుంది అన్నవాడు గురువు. ఆ నమ్మకం ఉండాలి గురువుకి. అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి. ఇది నువ్వు చదువు రామా, నువ్వు విజయాన్ని పొంది తీరుతావు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. సర్వశత్రువుల్ని జయిస్తావు రామా అన్నారు. ఆనాడు రాముడికి చెప్పారు. ఇప్పుడు మాకు రావణాసురుడు లేడు కదండి, మాకెందుకు అంటారేమో. సర్వశత్రు వినాశనం, మీకే శత్రువులుంటే వాళ్ళు పోతారు. అంటే దాని ఉద్దేశం ఎవడి మీదో కోపం పెట్టుకుని ఆదిత్య హృదయం చదవమని కాదు. ఎవరా శత్రువులు ఉండవలసిన వాళ్ళు? కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపల కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములను గెలవగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆదిత్య హృదయంలోంచి వస్తుంది. అందుకని సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం మక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. దాన్ని నమః నమః పెట్టి నామాల కింద మార్చేస్తారు మళ్ళీ. అదే ఆదిత్య హృదయంలో పద్ధతి తెలిస్తే కొన్నిటిని మీరు తీసుకుని నమః పెట్టడం అలవాటైతే దాన్ని నేర్చుకుంటే ఇవన్నీ మళ్ళీ నామాలు అయిపోతాయి. అదో ప్రక్రియ. అవన్నీ బహిరంగ వేదికల మీద చెప్పవలసినంత అవసరం ఏం లేదు. అందుకని అవన్నీ నామాలు అయిపోతాయి మళ్ళీ. అందుకని రామా, ఇది సర్వమంగళ మాంగళ్యం, నీకు సమస్త శుభాల్ని ఇచ్చేస్తుంది. శత్రువుల్ని దునుమాడేస్తావు, ఉత్సాహం పుట్టేస్తుంది, నీ కోరికలన్నీ సిద్ధించేస్తాయి. రామా, ఈ ఆదిత్య హృదయాన్ని పుచ్చుకో. ఏమిటి దాని పేరు? సూర్యస్తోత్రం అనకూడదా? అనలేదు మహర్షి. ఇది ఆదిత్య హృదయం అన్నారు. ఆదిత్యుడు అంటే అదితి యొక్క కుమారుడు. అదితి కుమారుడు సూర్య భగవానుడు. ఆయన చీకట్లో రాక్షసులు ఉంటారు. ఆదిత్యుడు ఆదిత్య హృదయము అని ఎందుకు పిలిచారంటే, ఆదిత్యులు ద్వాదశాదిత్యులు అని 12 మంది ఉంటారు. అందుకే మీకు అందులో ద్వాదశాత్మన్నమోస్తుతే అని ఒక పేరు వస్తుంది మధ్యలో. అది ఎక్కడికి తీసుకొచ్చారంటే, దాన్ని తీసుకొచ్చి నక్షత్ర గ్రహతారాణామధిపో విశ్వభావన తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే. సమస్త గ్రహములకు సమస్త నక్షత్రములకు అధిపతివై ఉంటాయి.
అటువంటి వాడై మహానుభావుడు ద్వాదశాదిత్యులు ఆ సూర్యమండలంలో ఉంటారు. ఆ ఉన్నవాళ్లే ఇంద్రుడు, ధాత, భృగువు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, అర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణువు. ఇందులో హృదయము అంటే ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి వారిలో ఉన్న ద్వాదశాదిత్యులలో 12గురులో ఒకడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశకి విశేష ప్రాధాన్యత ఇచ్చి వచ్చిన వాడు విష్ణువే కనుక ఇవాళ ఆదిత్య హృదయంగా పరబ్రహ్మంగా స్తోత్రం చేస్తున్నారు మహర్షి అగస్త్యుడిని అడ్డుపెట్టి, అగస్త్య మహర్షి చేత ఉపదేశంతో. అందుకని దీన్ని కానీ నువ్వు చదివితే రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. ఇది ఎక్కడ చదవాలి? యుద్ధ భూమిలో ఉన్నాను కదండి. మరి యుద్ధ భూమిలో ఉండి చాలాసేపటి నుంచి యుద్ధం చేశాను, ఒళ్ళంతా నెత్తురు కారిపోతోంది, అశౌచంతో ఉన్నాను. అశౌచం అంటే నేనే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి రాలేదు, ఇప్పుడు మరి ఎలా? దాని గురించి నువ్వేం బెగ్గ పెట్టుకోకు రామా. కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితిం జప్త్వా యుద్ధేషు విజీష్యసి. రామా, నువ్వు అరణ్యంలో ఉండు, యుద్ధభూమిలో ఉండు, ఇంట్లో ఉండు, బయట ఉండు, ఎక్కడుండు, నీకు ప్రమాదం వచ్చినా భయం వచ్చినా ఆదిత్య హృదయాన్ని చదువు, చాలు నిన్ను రక్షించేస్తుంది. ఒక్కసారి ఆ సూర్యమండలాంతర్వర్తిన సూర్య భగవానుడికి నమస్కారం చేయి. చేస్తే అక్కడి నుంచి రక్షణ వస్తుంది. మళ్ళీ చిట్ట చివర పిలిచారు ఏమని? అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి. మళ్ళీ చివర పిలిచారు మహాబాహో. విన్నవా ఆదిత్య హృదయం? ఇప్పుడు చదువుకో. ఇది చదివితే ఏమవుతుంది? ఇప్పటి వరకు ఏ రావణ సంహారం చెయ్యడం కోసమని నువ్వు బెంగ పెట్టుకుని ఇంత కష్టపడుతున్నావో ఆ రావణుడు తేలికగా నిహతుడైపోతాడు. అందుకని అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి ఏవ ముక్త్వా తథాగశ్చో జగామ చ యథాగతం. ఇది గమ్మత్తు ఆదిత్య హృదయంలో. మిగిలిన వాళ్ళందరూ నిలబడ్డారు ఆకాశంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు. అగస్త్యుడు ఒక్కడే ఏం చేశాడో తెలుసా అండి? యుద్ధం జరుగుతుండగా వచ్చి చూశాడు, రాముడు నీరసపడుతున్నాడని కిందకి దిగాడు, ఆదిత్య హృదయం చెప్పాడు. రావణుడు నిహతుడైపోతాడయా, ఆదిత్య హృదయం చదువు అన్నాడు. శిష్యుడు 3 మాటలు చదువుకున్నాడు, తాను ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు అంతే. మరి నిలబడి చూడక్కర్లేదా రావణ సంహారం అయిందో లేదో? చూడక్కర్లేదు, తనకు ఆ నమ్మకం ఉంది. గురువుకి ముందా విశ్వాసం ఉండాలి. గురువు అంటే గురిని చూపించేవాడు. గురువుకే విశ్వాసం లేకపోతే ఇంకా శిష్యుడికేం చెప్తాడు? సంశయాత్మ వినశ్యతి. తనకు ఆ స్తోత్రమునందు నమ్మకం లేకపోతే ఉపదేశం చెయ్యడానికి గురువు అనర్హుడు. అందుచేత మహానుభావుడు వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ రికార్డింగ్లో కూడా వెళ్తాను. కాసేపు ఆపకూడదంటే ఒక 5 నిమిషాలు మళ్ళీ చేద్దరు, కానీ వ్యక్తి రికార్డింగ్లోకి ఎందుకు? ఈ గురువుకి ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్న గురువులు ఇచ్చారు కాబట్టి నిలబెట్టింది. అందుకని అగస్త్య మహర్షి వచ్చి ఉపదేశం చేసి నిలబడలేదు, ఉపదేశం చేసి వెళ్ళిపోయారంతే. అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి ఏవ ముక్త్వా తథాగశ్చో జగామ చ యథాగతం. ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. ఇంకా నేను చూడడం ఏమిటి? చచ్చిపోయినట్టే రావణాసురుడు. ఇంకా నేనే అనుమానపడక్కర్లేదు, మా వాడికి చెప్పేశాను ఆదిత్య హృదయం, వెళ్ళిపోయారంతే గురువు గారు. ఇది నమ్మకం. అందుకని గురువు గారు నిలబడక్కర్లేదు, అక్కడ వెళ్ళిపోయారంతే. ఎంత విశ్వాసమో చూడండి. ఇవాళ రామాయణాంతర్గతంగా యుద్ధకాండ చెప్తే తప్ప మీకు ఏ కాండ చెప్పినా ఆదిత్య హృదయం రాదు. మళ్ళీ ఆదిత్య హృదయంగా చేసుకోవాలంతే, ఉపన్యాసం చెప్పుకోవాలి తప్ప రామాయణాంతర్గతంగా వచ్చేటటువంటి పరమోత్కృష్టమైన అమృత భాండం ఆదిత్య హృదయం. అది రావడం కాదు, మాఘపాదివారం నాటి సాయంకాలానికి వచ్చి ఉదయం అంతా క్రతువు జరిపించుకున్నాడు రామచంద్రమూర్తి. ఎక్కడైనా చేస్తే సాధారణంగా సూర్య నమస్కారాలు జరుగుతాయేమో, రామచంద్రమూర్తే వచ్చి అక్కడ కూర్చోవడం సాధారణంగా జరిగేటటువంటి క్రతువు కాదు. నిన్నను మీ అందరి భక్తికి స్వామి పరవశించిపోయాడు. ఆలయంలోంచి కదిలొచ్చి అక్కడ కుర్చీ వేసుకుని తను సీతమ్మ కూర్చుని పిల్లలందరినీ చూస్తూ కూర్చున్నాడు. ఇప్పటికీ మనకి తెలియకపోవచ్చు, కానీ నిన్న చేసినటువంటి మీ ఉపాసన, నిన్న మీరు చదివినటువంటి ఆదిత్య హృదయం ఖచ్చితంగా రక్షించి తీరుతుంది. నాకేమీ అపనమ్మకం లేదు ఆ విషయంలో, నాకు పూర్ణమైన విశ్వాసం ఉంది. అందుచేత అటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసి అగస్త్య మహర్షి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తమాపతంతం సహసా
స్వనవంతం మహాధ్వజం రథం రాక్షసరాజస్య నరరాజో దదర్శ కృష్ణవాజి సమాయుక్తం యుక్తరౌద్రేణ వర్చసా తటిత్పతాకాగహనం దర్శితేంద్రాయుధాయుధం శరధారా విముంచంతం ధారసారమివాంబుదం. పెద్దల్ని నమ్ముకుని ధర్మపథంలో ఉన్నవాణ్ణి గురువులు పిలిచినా పిలవకపోయినా తమంత తాము వచ్చి ఎలా రక్షిస్తారో రామచంద్రమూర్తి జీవితంలో అగస్త్య మహర్షి తనంత తానొచ్చి చేసిన ఉపదేశమే గుర్తు. రావణాసురుడికి చేశారా ఉపదేశం ఎవరైనా? ఎవ్వరూ చెయ్యలేదు. జీవితంలో కావలసింది ఏమిటో తెలుసా అండి? మనం కౌగిలించుకున్న ఐశ్వర్యం, మనం కౌగిలించుకున్నటువంటి నేను చదివాననుకున్న చదువు, ఇదేది మిమ్మల్ని రక్షించదు. మిమ్మల్ని రక్షించగలిగినది ఏదైనా ఉంటే ఒక్కటే, భగవంతుణ్ణి నమ్మినటువంటి వారి హృదయంలో మీకు స్థానం దొరికితే వారు మనస్సులో చేసేటటువంటి ఆశీర్వచనం మిమ్మల్ని కాపాడుతుంది. మనకు అందుకే నేర్పారు. అగస్త్య మహర్షి హృదయంలో రామచంద్రమూర్తి స్థానం సంపాదించుకున్నారు. పిలిచినా పిలవకపోయినా శిష్యుడికి ఇబ్బంది వచ్చేటప్పటికి గురువు తనంత తానొచ్చి ఉపదేశం చేసి వెళ్ళిపోయారు. ఇంకా గురువు ఏం చెయ్యాలి? రోజు నీ పక్కన కూర్చుని చెప్పాలా నీకు చదువు? అక్కర్లేదు. గురువు చేసిన ఈ మహోపకారం చాలు. ఆ గురువుని తలుచుకోకుండా నువ్వేదైనా చెప్పినా, ఆ గురువుకి మంగళాశాసనం చేయకుండా పూర్తి చేసినా నువ్వు కృతజ్ఞుడవు. అందుకని గురువుకి నమస్కారం చేసే చెయ్యాలి. అందుకే జీవితం ఎక్కడిది అంటే గురువులు ఇచ్చినదే జీవితము అంటారు పెద్దలు. అందుకని చూడండి, ఇది రామచంద్రమూర్తి రామాయణం మనకి నేర్పారు.